ఉంది బాబాయ్, మంగళగిరి సమీపంలో పట్టాలు అనేది ఇస్తున్నారు లోకేష్ గారి చేతుల్లో. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇవి చానాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాయి. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు పట్టాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ పట్టాలు లేనందువల్ల చాలా అంటే చాలా ఆందోళనలో ఉండేవారు ప్రజలందరూ మంగళగిరి సమీపంలో. సో అది ఎప్పుడు ఏమంటారో, ఎప్పుడు ఎలాంటి ఆర్డర్స్ వస్తాయో, పట్టా లేదు ఏంటి, ఇల్లు ఎలా ఉండిద్ది అని ఆలోచన. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ చేతికి పట్టా ఇవ్వడం? బాగానే ఉంది. అంతకుముందు ఎప్పుడు తీసేస్తారో అనేది అప్పుడప్పుడు అలజడి కూడా వచ్చేది. ఎప్పుడు తీసేస్తారని మేము భయపడతా ఉండేవాళ్ళం. కానీ పట్టాలు ఇవ్వడంతో మాకు ఇక పూర్తిగా మాకు హక్కు వచ్చినట్టే కదా. ఇంకా తీరు అనేది, సొంత ఇల్లు అనేది ఏర్పడినట్టు, మన ఇంటికి మనమే వాండర్ అయినట్టు హ్యాపీ. ఇది చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇంత త్వరగా చేస్తారని అనుకున్నారమ్మా మీరు? లేదు, మేము అనుకోలేదు. ఏంటి ఆనందం, ఏంటి అంత ఆనందం? ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి అసలు ఎదురు చూసినవి 10 నెలల్లోనే అవటం అనేది అసలు నిజంగా కొంతమంది అయితే నమ్మట్లేదు కూడా. ఇంత తొందరలో ఇవ్వటం ఏంది, అసలు ఇస్తారా లేదా, ఇచ్చేది కూడా నిజమేనా అని కూడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దగ్గరికి వచ్చిన నాకు కూడా నమ్మకం అనిపించలేదు. మీరు చాలా ఇది అవుతున్నారు, ఎక్సైట్మెంట్ అవుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారమ్మా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచి పట్టా లేదు ఇంటికి. ఎక్కడ ఉండేది మీరు? రత్నాల చెరువు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పట్టా లేదు, ఇప్పుడు మన పట్టా మీ ఇంటికి వచ్చింది కదా, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. చెప్పాలి. మరి లోకేష్ గారు ఇంకా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన చేస్తారంటారు మీకు? మంచి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అందరూ ఏకవచనంగా ఉన్నారు అంటే ఏంటి, ఏ డిపార్ట్మెంట్ మొత్తం? మేము మంగళగిరి టాటా మ్యాజిక్ సంబంధించి యూనియన్ అండి. అయితే మా ప్రాబ్లం ఏంటంటే కాజాటోల్ ప్లాజాలో మంత్లీ పాస్ అనేది తీసేశారు. దాని గురించి లోకేష్ గారిని కలుద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. మీరు 4 చక్రాల బండి ఆటో ఉండిద్ది, టాటా మ్యాజిక్ ఆటో. అది అప్ అండ్ డౌన్ చేస్తుంటే టోల్ గేట్కి సడన్ అమౌంట్ కట్ అయిపోతుంది ఎవ్రీడే. ఇదివరకు అంటే పాస్ పరంగా ఉండేది, ఇన్ని ఇయర్స్ అనేది కేటాయించి ఉండేది. ట్రిప్కి వచ్చేసి 85 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు 150-300 ఉంటుంది. 20 కిలోమీటర్ల బిల్లు 150-300 అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్రిప్కి 85 రూపాయలు కట్టించుకుంటున్నారు. టోల్ గేట్ దాటితే మీకు వచ్చే ఇన్కమ్లో సగం అమౌంట్ దానికే అయిపోతుంది. సో దట్స్ వే మీ రన్వే బాగుండాలని చెప్పి లోకేష్ గారికి అప్డేట్ ఇద్దామని ఇచ్చారు. అప్డేట్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇచ్చామండి, మెమోరాం ఇచ్చాము. ఆయనకి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, చేస్తామని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చండి మంగళగిరి సమీపంలో ఇలాంటి వాళ్ళు? ఎంతమంది? దాదాపు టాటా మ్యాజిక్ గ్రూప్ ఒక యూనియన్ వచ్చి 200 మంది అండి. 200 మంది బాగుంటే ఆటోమేటిక్గా రన్వే అనేది బాగుంటుంది. ఆటో సర్వీసెస్ బేసిక్గా ఈ టోల్ గేట్ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్స్ నెగిటివ్ కూడా ఉంటుంది కొద్దిగా. దాని గురించే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏంటంటే మేము ఆ టాటా మ్యాజిక్ మీద మా బతుకు, దాంట్లో సగం అమౌంట్ అనేది కాజా టోల్ ప్లాజా కట్టుకోవడం వల్ల ఏంటంటే మా ఫ్యామిలీని మేము రన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా డౌన్లో కూడా ఇన్ని రంగాలు కూడా ఆలోచించి ఆయన ముందడుగులో వస్తున్నారు లోకేష్ గారు. మరి మీలాంటి వాళ్ళని గుర్తిస్తారంటారు, చేసి పెడతారని నమ్మకం ఉందా మీకు? బికాజ్ మంగళగిరిలో ఆయనే కదా మెయిన్ ఉన్నారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి? మాకైతే పాజిటివ్గానే నమ్మకంగా ఉందండి. రాబోయే రోజులు మంచిగా ఉంటాయని మేము అర్థం చేసుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే సార్ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మాకు మంత్లీ పాస్ అనేది ఇప్పించారనుకోండి, ఆయన పేరు చెప్పుకొని 200 కుటుంబాలు అనేవి జరుపుకుంటాం. మంత్లీ పాస్ మీద మీకు ఎంత అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నారు? మంత్లీ పాస్ అంటే ఇంతకుముందు కామన్గా రన్ అయ్యేదండి. 10 కిలోమీటర్స్కి 150 రూపాయలు, 20 కిలోమీటర్స్కి 300 రూపాయలు అనేది రన్ అయ్యేది. కానీ అది తీసేశారు. అది తీసేసి సింగిల్కి ఇప్పుడు మాకు వచ్చే ఆదాయంలో సగం ఇన్కమ్ అనేది టోల్ గేట్కే పోతుంది. ఇంకా బండి మెయింటెనెన్స్ ఏంటి, ఇంకా మా కుటుంబ పోషణ ఏంటి, మరి అవన్నీ చూసుకోవాలి కదండి. దాదాపు దాని మీద ఆధారపడి 200 కుటుంబాలు ఉన్నాయి అంటే ఇంకా మన మంత్రి గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తొందరగా చేస్తారని మా అభిప్రాయం. రీజనబుల్గా పెట్టాలంటారు అంతేనా? మీరు ఫ్రీగా వద్దంటున్నారు, రీజనబుల్గా ఏదైనా చేయండి. వద్దండి, మేము ఇప్పుడు టాటా మ్యాజిక్ తోలుతున్నాము, ఫ్రీగా తీసుకోవట్లేదు కదా. మేము సర్వీస్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఉందనుకోండి, మేము మా కుటుంబాలు అనేది కొంచెం. చాలా పాజిటివ్గా అనిపించిందండి. చాలా ఇదిగా తీసుకున్నారు అనమాట. మాదేంటంటే ఓకే ఈ డ్రైవర్లు అనే ఇది లేకుండా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మెమోరాండం తీసుకుని నేను చూస్తానండి అని చెప్పేసి బాగా విన్నారండి. బాగానే పాజిటివ్గా తీసుకున్నారు. అవునండి, నమ్మకం ఉందండి, ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చామండి. కాకపోతే ఏంటంటే ఆయన అపాయింట్మెంట్ అనేది మాకు దొరకట్లా, పర్సనల్గా వెళ్ళి కలవడం అండి, ఆయన అపాయింట్మెంట్ అనేది మాకు దొరకట్లా. అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి మేము ఆ మెమోరాండం నుంచి కలిసాం. ఫీలింగ్ అంటే ఏముందండి, మా పాజిటివ్గా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మంత్లీ పాస్ అనేది దొరుకుతుంది, మేము తిరగలుగుతాం, ఇంత ముందు రోజులు మాకు వస్తాయని చెప్పి మేము